అధికారాన్ని నిలబెట్టుకునేందుకు వైసీపీ అడ్డదారులు తొక్కుతోంది. సానుకూల ఓట్లతో గెలిచే అవకాశం లేకపోవడంతో కుట్రలు కుతంత్రాలకు తెరతీసిందనే ప్రచారం జరుగుతోంది. ఓటర్లను కులాలు, మతాలు, వర్గాలు, ప్రాంతాల వారీగా విడదీసే ప్రయత్నం చేస్తోందనే ఆరోపణలు ఉన్నాయి. ఓట్లను కొల్లగొట్టేందుకు వారి మధ్య చిచ్చు పెట్టి రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తోందనే ప్రచారం కూడా జరుగుతోంది. ముస్లిం నేతలు ఈ విషయాన్ని టీడీపీ అధినేత దృష్టికి తీసుకువెళ్లడంతో వాటిని భగ్నం చేసేందుకు చంద్రబాబు వ్యూహాత్మకంగా వ్యవహరించారని చెబుతున్నారు. ఇంతకీ ముస్లిం ఓటు బ్యాంకు కోసం వైసీపీ వేసిన ఎత్తులేంటి? వాటిని తిప్పికొట్టేందుకు చంద్రబాబు చేసిన ప్రయత్నమేంటి? మైనారిటీలు ఏమనుకుంటున్నారు? వాజ్ ది స్టోరీ? ఎన్నికల్లో ఏదోలా గెలిచేందుకు వైసీపీ చేయని కుట్రలు కుతంత్రాలు లేవు. ఎన్ని అడ్డదారులు తొక్కైనా అధికారాన్ని నిలబెట్టుకోవాలనే ప్లాన్లో ఉంది. సానుకూల ఓట్లతో గెలిచే అవకాశం లేకపోవడంతో ప్రజలను కులాలు, వర్గాలు, మతాలు, ప్రాంతాల వారీగా చీల్చి రాజకీయంగా లబ్ధి పొందాలని ప్రయత్నిస్తోందనే ప్రచారం జరుగుతోంది. ముస్లిం ఓటు బ్యాంకును కొల్లగొట్టేందుకు వైసీపీ పెద్దలు భారీ కుట్రకే తెరతీశారని వినిపిస్తోంది. ఎన్డీఏ కూటమికి ఓటేస్తే దేశం నుంచి ముస్లింలను తరిమేస్తారని, అణచివేస్తారనే విష ప్రచారం మొదలెట్టిందట. అంతేకాదు ఘోరంగా చంపేస్తారని కూడా తీవ్ర భయాందోళనకి గురి చేస్తోందని అంటున్నారు. నీచాతి నీచమైన రాజకీయాలకు ఒడిగడుతున్నారనే టాక్ నడుస్తోంది. వైసీపీ శ్రేణులు కొందరు వాలంటీర్లను ఈ విష ప్రచారానికి పావులుగా వాడుకుంటున్నారనే విమర్శలు ఉన్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు ఇటీవల నెల్లూరు జిల్లా ఆత్మకూరు, కోవూరు నియోజకవర్గాల్లో నిర్వహించిన ప్రజాగళం ఎన్నికల ప్రచార సభలకు ముస్లింలు భారీగా తరలివచ్చారు. దీంతో కంగుతిన్న వైసీపీ మోకలు చేస్తున్న విష ప్రచారాన్ని టీడీపీ ముస్లిం నేతలు తమ అధినేత దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో చంద్రబాబు అప్పటికప్పుడు తన షెడ్యూల్ మార్చుకున్నారు. నెల్లూరు సిటీ షాదీ మంజిల్లో నిర్వహించిన ముస్లింల ఆత్మీయ సమావేశానికి అనూహ్య స్పందన వచ్చింది. మైనారిటీలు భారీగా రావడంతో సభా ప్రాంగణం సరిపోలేదు. బయట ఉన్నవారు చంద్రబాబు ప్రసంగాన్ని స్క్రీన్ పై చూడాల్సి వచ్చింది. గతంలో ఎన్డీఏతో కలిసి పనిచేసిన విషయాన్ని సైకిల్ పార్టీ అధినేత గుర్తు చేశారు. మైనారిటీలకే కష్టం రాకుండా చూసిన అంశాన్ని ప్రస్తావించారు. దివంగత అబ్దుల్ కలాంని తాను రాష్ట్రపతి చేస్తే సీఎం జగన్ జమానాలో నంద్యాలలో ఆటో డ్రైవర్ అబ్దుల్ సలాం కుటుంబం సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని గుర్తు చేశారు. అలాగే వైసీపీ పాలనలో ఈ వర్గాలపై జరిగిన దాడులు, వారి భూముల దురాక్రమణలను ప్రస్తావించారు. పల్నాడు జిల్లా మాచర్లలో ముస్లిం కుటుంబాలను ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తరిమేశారంటూ మండిపడ్డారు. ఎన్డీఏతో పొత్తు పెట్టుకున్నామని విమర్శిస్తున్న జగన్ ఈ 5 ఏళ్లు ఎవరికి సపోర్టు చేశారో ఆలోచించాలి అంటూ పరోక్షంగా కేంద్రంలోని బీజేపీ సర్కారుకు మద్దతిచ్చిన విషయాన్ని గుర్తు చేశారు టీడీపీ అధినేత. మరోవైపు ఎన్డీఏతో కలిసి ముస్లింలకు న్యాయం చేశామని చెప్పుకొచ్చారు చంద్రబాబు. ముస్లింల కోసం యూనివర్సిటీ ఏర్పాటు చేసి హజ్ హౌస్ లు నిర్మించిన విషయాన్ని ప్రస్తావించారు. ఈ సమావేశం జరిగిన షాదీ మంజిల్ ని కూడా టీడీపీ హయాంలో నిర్మించిన విషయాన్ని వారి దృష్టికి తెచ్చారు. ఆడబిడ్డల కళ్యాణం కోసం దుల్హాన్ అందించామని, విదేశాల్లో ఉన్నత చదువులు, ముస్లిం మైనార్టీ కార్పొరేషన్ ఏర్పాటు, సబ్సిడీతో 3 లక్షల రుణం మంజూరు చేసిన అంశాలను వివరించారు. మసీదులు, దర్గాల నిర్మాణం, ఇమాంలు, మౌజంలకు గౌరవ వేతనం, ముజాంలకు గౌరవ వేతనం, గోష ఆస్పత్రుల నిర్మాణం వంటి కార్యక్రమాలతో పాటు తమ పాలనలో అమలు చేసిన సంక్షేమ పథకాలను గుర్తు చేసి మైనారిటీల దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేశారు చంద్రబాబు. నెల్లూరు బారా షాహీద్ దర్గాలో జరిగే రొట్టెల పండుగని స్టేట్ ఫెస్టివల్ గా ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. వీటన్నింటినీ స్ఫురణకు తెచ్చుకున్న ముస్లింలు జగన్ తమను నయవంచనకు గురి చేశారు అంటూ చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లడం చర్చనీయాంశంగా మారింది. దీంతో జగన్ కుట్రలను తిప్పికొట్టినట్లయింది. ఏదోలా ముస్లింల ఓట్లన్నీ గంపగుత్తగా రాబట్టుకోవాలనుకున్న ఫ్యాన్ పార్టీ ప్రయత్నాలకు బ్రేక్ పడింది. నిజం నిప్పు లాంటిదని, కుట్రలు కుతంత్రాలు ఎప్పటికైనా బయటపడక తప్పవని చెబుతారు. చంద్రబాబు కేవలం 2 గంటల్లో జగన్ కుట్రలని తిప్పికొట్టిన తీరు నెల్లూరు జిల్లాలోనే కాదు
రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. నెల్లూరు అర్బన్ అసెంబ్లీ సీటు నుంచి పోటీ చేస్తున్న టీడీపీ అభ్యర్థి మాజీ మంత్రి నారాయణ, ఆయన కుటుంబ సభ్యులు ఒక్కో ఇంటికి 4-5 సార్లు తిరుగుతూ ప్రజలతో మమేకమయ్యారు. నగర డిప్యూటీ మేయర్ ఖలీల్ అహ్మద్ ని వైసీపీ రంగంలోకి దించడంతో నారాయణకు ముస్లిం ఓట్లు రావని ప్రచారం జరిగింది. కానీ నారాయణ చేసిన అభివృద్ధిని, తమ పట్ల చూపిన ఆత్మీయతను వారంతా చర్చించుకున్నారు. మైనారిటీల్లో వచ్చిన ఈ మార్పు టీడీపీ గెలుపునకెంతవరకు దోహదం చేస్తుందో చూడాలి మరి.